ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో మరియు వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రైతు యొక్క ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకోవడం. వినండి వినండి వినండి, ఒక ముఖ్యమైన సమాచారం వినండి. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రెసిడెంట్ గారు పంచాయతీ భవనంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో పెరుగుతున్న వాతావరణ సంక్షోభాన్ని తగ్గించడంలో రైతులు లేదా వ్యవసాయం యొక్క పాత్ర ఏమిటో చర్చిస్తాము. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఏమిటంటే, చర్చలో పాల్గొనేందుకు మీరందరూ సమయానికి చేరుకుని ఈ సమావేశం యొక్క ప్రయోజనం పొందాలని. వినండి వినండి వినండి. నాకు సర్పంచ్ గారి నుంచి కాల్ వచ్చింది. మనమంతా సమయానికి చేరుకుంటామని చెప్పాను. మంచి పని చేశారు. మనం పూర్తి తయారీతో ముందుకు వెళ్దాం. దీన్ని రైతులకు వివరించడం చాలా ముఖ్యం. నా రైతు సోదర సోదరీమణులారా, నమస్కారం. ఈ రోజుల్లో మన వాతావరణంలో ఎంత మార్పు చోటు చేసుకుందో మీ అందరికీ తెలుసు. ఈ విషయాన్ని చర్చించడానికి సుధ గారు మరియు ఆమె సహచరులు ఈరోజు మనతో ఉన్నారు. ఈరోజు వారితో కలిసి ఈ వాతావరణ సంక్షోభాన్ని తగ్గించడంలో మనం అంటే రైతులం ఎలాంటి పాత్ర పోషిస్తామో తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్కారం. మీరంతా గత 10 నుండి 15 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పటి వాతావరణంలో ఎలాంటి మార్పును గమనిస్తున్నారో మాకు చెప్పండి. చాలా మార్పు వచ్చింది. మొదట్లో వేసంకాలం కొన్ని నెలల పాటు ఉండేది, తర్వాత వర్షాకాలం, తర్వాత చలికాలం వచ్చేవి. కానీ ఇప్పుడు వేడి చల్లారడమే లేదు. ఇంకా వర్షం కోసమైతే వేచి చూడాల్సి వస్తుంది. మాకు అసలు అర్థమే కావడం లేదు ఇలా ఎందుకు జరుగుతోందో. మీరు చెప్పింది పూర్తిగా నిజం. ఇదంతా మారుతున్న గాలి నీటి మార్పుల మూలంగా జరుగుతోంది. దానికి ఏదో 1-2 కారణాలు కాదు, ఇంకా చాలా కారణాలున్నాయి. ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే, ఈ సంక్షోభాన్ని గురించి మనందరం వివరంగా అర్థం చేసుకోవటం, ఇంకా దాని పరిష్కారాన్ని కనుగొనడం ముఖ్యం. మరి దీనికోసం మనమందరం కలిసి కృషి చేయాలి. కాబట్టి ఈ వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రైతులు తాము ఎలాంటి పాత్ర పోషించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకేగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాం. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఏమేం చేయాలి? చూడండి, ఈ సంక్షోభాన్ని తగ్గించడానికి అందరూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో రైతులైన మనం కూడా మన వంతు పాత్ర పోషించాలి. ఇందుకోసం ముందుగా మన వ్యవసాయ పద్ధతుల్లో మనం కొన్ని మార్పులు తీసుకురావాలి. విజయ్ చెప్పింది నిజమే. ఉదాహరణకు, కరువు వల్ల తక్కువగా ప్రభావితమయ్యే కొత్త రకాల పంటలను పండించండి. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించండి. తగిన పరిమాణంలో నీటిపారుదల ద్వారా నీటిని ఆదా చేయండి. సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించండి మరియు బంజరు భూమిని సారవంతమైన భూమిగా మార్చడానికి ప్రయత్నించండి. అంటే దీని అర్థం వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మనం జాగరూకులై ఉండాలి. అలాగే నీరు, మట్టి వంటి సహజ వనరులను రక్షించడానికి ప్రయత్నించాలి. అవును, నీటిపారుదల మాదిరిగానే డ్రిప్ ఇరిగేషన్ మెలకువలను పాటించాలి. తద్వారా పొలాలకు అవసరమైనంత నీరు మాత్రమే ఇవ్వబడుతుంది. అలాగే నీరు వృధా కాకుండా ఉంటుంది. మీ అందరికీ తెలిసుండాలి, రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ కూడా పెరుగుతుందని. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. కాబట్టి మనం అందరం దాన్ని కనిష్టంగా వినియోగించాలి. అలాగే వీటన్నింటినీ ఆపడం ఏమంత కష్టమైన పని కాదు. మనం రైతులంతా కలిసి చిన్నపాటి ప్రయత్నాలు చేయడం ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు. అంటే మనమందరం క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీని అవలంబించాలి. అలాగే ఇది ఏదైనా నిర్దిష్టమైన టెక్నిక్ లేదా వ్యాయామంలాగా కష్టం కాదు. వ్యవసాయానికి సంబంధించిన సవాళ్లను అప్పటి అవసరాలకు అనుగుణంగా మార్చుకునే ప్రక్రియ ఇది. దీన్ని వాతావరణ అనుకూలత అని కూడా అంటారు. ఇందులో సాధారణ వ్యవసాయ పద్ధతులు కూడా చేర్చబడతాయి. పరిరక్షణ వ్యవసాయం అంటే దీని అర్థం వ్యవసాయంలో దిగుబడిని పెంచడంతో పాటు ఎరువుల అవసరం లేకుండా నేల యొక్క సామర్థ్యాన్ని పెంచాలి, అలాగే నీటిని సక్రమంగా ఉపయోగించాలి. ఇది కాకుండా వ్యవసాయం వల్ల కలిగే నష్టాలను సరిగ్గా అంచనా వేయడం మరియు తదనుగుణంగా సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు తక్కువ నష్టాలను చవిచూస్తారు. ఈ పరిష్కారాలన్నీ వాస్తవానికి తెలివిగా వ్యవసాయం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఏమంటారు నా రైతు సోదర సోదరీమణులు?
క్రమక్రమంగా నాకు మా గ్రామస్తులకు కూడా మీరు చెప్పిన ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి. ఈ రోజు నుండే క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్ని అవలంబించి అలాగే మన పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి మేము కూడా ప్రయత్నిస్తాం. ఈ సమాచారాన్ని మా అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రండి పరిశీలిద్దాం. వాతావరణ సంక్షోభాన్ని తగ్గించడానికి వ్యవసాయ పద్ధతులు మరియు విధానాలను మార్చాల్సిన అవసరం ఏమిటో.